అప్పుడు హైదరాబాద్ లో ఉండైనా సరే, ఇంట్లో ఉండైనా సరే, ఇంట్లో రోజు షూటింగ్కి వెళ్ళవు కదా. అవును. రోజు ఎవరో ఒకళ్ళు వచ్చి మాట్లాడరు కదా. అవును. దొడ్లోకి పోయినప్పుడైనా సరే, కనీసం దొడ్లోకి పోయినప్పుడు స్నానం చేసేప్పుడు ఫోన్ తీసుకొని, అన్నయ్య ఎట్లా, అరే అన్నయ్య శ్రీనివాస అన్నయ్య ఎట్టున్నావురా, ఎట్టున్నావు అన్నయ్య, ఏం చేస్తున్నావు, బ్రహ్మంగారు పాల డబ్బులు వస్తున్నాయా, మరి నీకు తిట్టడానికి అన్ని ఏమైనా ఉన్నాయా, సింపుల్. అంతే అంతే సార్ అనుకుంటాము. అంతేగాని ఎప్పుడైనా పలకరిస్తానికి అంటే ఒక్కటి అందరం భయం, ఎవరు లేరు. మా అన్నయ్య వాళ్ళు, మా చిన్నయ్య, మా పెద్దన్నయ్య, మా అక్కయ్య. సార్ ఇప్పుడు మీ తోడబుట్టిన వాళ్ళల్లో ఉంది మీరు, బ్రహ్మానందం గారు, అంతే అంతే. ఇంకా మీ తోడబుట్టిన ఆడపిల్లలు కూడా ఎవరు లేరు. నా కూతుళ్ళు ఉన్నారు, మా అన్నయ్య గారి కూతుళ్ళు ఉన్నారు. అదే అంటే మీ తోడబుట్టిన వాళ్ళు అంటూ మీరిద్దరే, మీ తల్లి సంతానం మీరిద్దరే ఉన్నారు. మేమిద్దరే ఉన్నాము. ఎప్పుడైనా వచ్చి వెళ్తా ఉంటారు సార్ మీ దగ్గరికి? అంటే తక్కువ, ఎప్పుడు వస్తాడు కానీ నేను కూడా, ఎందుకంటే ఒకటే విషయం నేను చెప్తూనే, ఎందుకంటే ఒకసారి 2 సార్లు గొప్పవాడు పలకరిస్తే చిన్నవాడికి కాస్త చదువుగా ఉంటది, మాట్లాడడానికి బాగుంటుంది, ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం లేదు బాబు. అదేలేండి సార్, అదేలేండి. మనకు మనంగా వెళ్తే ఎలా ఉంటది, ఎలాగుంటదో అనే ఒక భయం అంతే తప్ప వేరేం లేదు. వాడి అంటాడని కూడా కాదు, కానీ మనకే ఆ ఫీలింగ్ అనమాట. అంతే తప్ప అంటే పలకరిస్తారు. నువ్వు వచ్చి అన్నావు అనుకోండి, మీరు వచ్చారనుకోండి, మరి ఎంత ప్రేమగా ఉంటేనే కదా మరి. అవును. ఏదైనా లేదు. ఇప్పుడు నేను మాత్రం ఒక్కడనే ఉన్నాను. ఇప్పుడు కాకపోతే బాధ ఏంటంటే, బాధ ఏమి లేదు. ఏమన్నా ఎట్లా ఉన్నావురా అనా, ఆ ఒక్క మాట, అది ఆ ఒక్క మాటే సార్. ఏమనుకోండి, ఇది చూపించమాకండి నాకు. ఎందుకంటే ఎట్లా ఉన్నావన్నా, ఏంది, ఏం చేస్తున్నావు, అవును అంటే ఎంతో, అసలు డబ్బు అక్కర్లేదు, నాకు డబ్బులు అక్కర్లేదండి. వచ్చాడంట, నాకు తెలియదు నిన్ననో ఇవాడు. ఇప్పుడు నాకు బాధేసింది, నేనేం నడవలేను, పెట్టలేను. అవునండి సార్, నడవగలుగుతాను అనుకోండి చిన్నగా. ఎక్కడుంటాడు ఏమిటో, అది ఎట్లా పోవాలో ఏమిటి, అంతమంది జనాల్లో ఎత్తుక్కొని వెళ్ళాలి. వాడు రాకపోయినా రావడానికి వీలుపడు, నా ఇళ్ళని వారు పడతారు, సమస్య. అవును అవును. ఆయన ఇక్కడ దిగాడంటే అసలు ఈ రోడ్డు పట్టదు. లేదు, వచ్చాడు అనా, నువ్వు వచ్చి నువ్వు ఇది కూడా కాదు, హైదరాబాద్ నన్ను తీసుకొని రానా, నువ్వు ఒకసారి చూడాలని అని అంటే, అవును సార్, అవునవును, అది చాలు, ఇంకేమి లేదు. అవునవును. ఇప్పుడు అమ్మాయిలు దండం పెడతారు హాయిగా. నేను బ్రహ్మంగారి గుడిలో ఉంటాను. అవును. బ్రహ్మంగారి గుడిలో పూజారి చేస్తుంటాను. అవును సార్. పాలపేట వస్తే లేకపోతే లేదు. నాకు మాత్రం ఆ స్వామి నాకు చక్కగా చూస్తున్నాడు. రెండోది ఏంటంటే పలకరింపు, అది ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు కదా. నేను ఇదివరకు 10 ఏళ్ళ నాడు వాడు పోయి దాదాపు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అవుతుంది. నేను అప్పట్లో నేను కూడా పాటలు పాడతాను, నేను కూడా నాటకాలు వేస్తాను. నేను ఆశపడ్డా, అది కూడా చేయబడ్డది బాధ. ఇప్పుడు ఏం చేయగలను? ఇప్పుడు ఇల్లు కట్టించింది వాడే, అప్పుడు 40 ఏళ్ళ నాళ్లే కట్టిదా, వాడే కట్టించాడు. ఈ పక్కన ఇది ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నప్పటి నుంచి ఉందా సార్ ఈ ఇల్లు? వాడు తర్వాత బ్రహ్మానందం గారు కట్టించారు. బ్రహ్మానందం గారు ఇల్లు కట్టించింది చేశాడు. మా అమ్మాయిలకి 3 అమ్మాయిలకి పెళ్లిళ్ళు వాడు చేశాడు. ఇప్పుడు 50,000 25,000 అవునండి సార్, 50,000 సరిపోయి అట్లా తీసుకొచ్చాడు. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇప్పుడు కుటుంబ సభ్యులకి ఏదన్నా ఇబ్బందులు ఉంటే ఎంతో కొంత ఆదుకునే మనస్తత్వం. ఇదివరకు ఆదుకున్నాడు, ఇప్పుడు ఆదుకోవడానికి ఎక్కడ కట్టి మెత్తలు ఎక్కడికి. అవునులేండి సార్, ఇప్పుడు చేశాడు. మా పూర్ణ 6వ వాడికి చాలా చేశాడు, కొంతమందికి చేశాడు, అందరికి చేశాడులే. కానీ అంటే కొంచెం అందులో మా పేదవాళ్ళు ఉన్నవాళ్ళు అనే తేడా కొంచెం వాళ్ళు కనపడదు. కానీ మేమనుకుంటాం, అదేనండి సార్, ఆయన ఒక స్టేజ్ లో ఉన్నాడు, మనం కొంచెం తక్కువ స్టేజ్ లో ఉన్నాం. పలకరిస్తే వద్దు అని మాకు భావనే, గానీ వారికి ఉంటదేమో అనుకుంటాను నేను అనుకోండి. అవునులేండి, అవును. అప్పుడు హైదరాబాద్ లో ఉండైనా సరే, ఇంట్లో ఉండైనా సరే, ఇంట్లో రోజు షూటింగ్కి వెళ్ళవు కదా. అవును. రోజు ఎవరో ఒకళ్ళు వచ్చి మాట్లాడరు కదా. అవును. దొడ్లోకి పోయినప్పుడైనా సరే, కనీసం దొడ్లోకి పోయినప్పుడు స్నానం చేసేప్పుడు ఫోన్ తీసుకొని, అన్నయ్య ఎట్లా, అరే అన్నయ్య శ్రీనివాస అన్నయ్య ఎట్టున్నావురా, ఎట్టున్నావు అన్నయ్య, ఏం చేస్తున్నావు, బ్రహ్మంగారు పాల డబ్బులు వస్తున్నాయా, మరి నీకు తిట్టడానికి అన్ని ఏమైనా ఉన్నాయా, సింపుల్. అంతే అంతే సార్.
అని అనుకుంటాము. అంతేగాని ఎప్పుడైనా పలకరిస్తానికి అంటే ఒక్కటి అందరం భయం, ఎవరు లేరు. మా అన్నయ్య వాళ్ళు, మా చిన్నన్నయ్య, మా పెద్దన్నయ్య, మా అక్కయ్య. సార్ ఇప్పుడు మీ తోడబుట్టిన వాళ్ళల్లో ఉంది మీరు, బ్రహ్మానందం గారు, అంతే. అంతే. ఇంకా మీ తోడబుట్టిన ఆడపిల్లలు కూడా ఎవరు లేరు. నా కూతుళ్ళు ఉన్నారు, మా అన్నయ్య గారి కూతుళ్ళు ఉన్నారు. అదే అంటే మీ తోడబుట్టిన వాళ్ళు అంటూ మీరిద్దరే, మీ తల్లి సంతానం మీరిద్దరే ఉన్నారు. మేమిద్దరే ఉన్నాము. ఎప్పుడైనా వచ్చి వెళ్తా ఉంటారు సార్ మీ దగ్గరికి? అంటే తక్కువ, ఎప్పుడు వస్తాడు కానీ నేను కూడా, ఎందుకంటే ఒకటే విషయం నేను చెప్తూనే, ఎందుకంటే ఒకసారి 2 సార్లు అవును గొప్పవాడు పలకరిస్తే చిన్నవాడికి కాస్త సంతోషం, చదువుగా ఉంటుంది, మాట్లాడడానికి బాగుంటుంది, ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం లేదు మాకు. అదేలేండి సార్, అదేలేండి. మనకు మనంగా వెళ్తే ఎలా ఉంటది, ఎలాగుంటదో అనే ఒక భయం అంతే తప్ప వేరేం లేదు. వాడి అంటాడు కూడా కాదు, కానీ మేము మనకే ఆ ఫీలింగ్ అనమాట. అంతే తప్ప అంటే పలకరిస్తారు. నువ్వు వచ్చి అన్నావు అనుకోండి, మీరు వచ్చారనుకోండి, మరి ఎంత ప్రేమగా ఉంటేనే కదా మరి. అవును, ఏదైనా లేదు. ఇప్పుడు నేను మాత్రం ఒక్కడనే ఉన్నాను. ఇప్పుడు కాకపోతే బాధ ఏంటంటే, బాధ ఏమి లేదు. ఏమన్నా ఎట్లా ఉన్నావురా అనా, ఆ ఒక్క మాట, అది ఆ ఒక్క మాటే సార్. ఏమనుకోండి, ఇది చూపించమాకండి నాకు. ఎందుకంటే ఎట్లా ఉన్నావునా, ఏంది, ఏం చేస్తున్నావు అవును అంటే ఎంతో, అసలు డబ్బు అక్కర్లేదు, నాకు డబ్బులు అక్కర్లేదండి. వచ్చాడంట, నాకు తెలియదు నిన్ననో ఇవాడు. ఇప్పుడు నాకు బాధ వేసింది, నేను ఏం నడవలేను, పెట్టలేను. అవునండి సార్, నడవగలుగుతాను కూడా చిన్నగా. ఎక్కడుంటాడు ఏమిటో, అది ఎట్లా పోవాలో ఏమిటి, అంతమంది జనాల్లో ఎత్తుక్కొని వెళ్ళాలి కదా. వాడు రాకపోయినా రావడానికి వీలుపడదు, నా ఇళ్ళని బాధపడతారు, సమస్య. అవును అవును, ఆయన దిగాడంటే అసలు ఈ రోడ్డు పట్టదు. లేదు, వచ్చాడు అనా, నువ్వు వచ్చి ఇది కూడా కాదు, హైదరాబాద్ నన్ను తీసుకొని రానా, నువ్వు ఒకసారి చూడాలని అని అంటే, అవును సార్, అవునవును, అది చాలు, ఇంకేమి లేదు. అవునవును, ఇప్పుడు అమ్మాయిలు దండం పెడతారు హాయిగా. నేను బ్రహ్మంగారి గుడిలో ఉంటాను. అవును, బ్రహ్మంగారి గుడిలో పూజారి చేస్తుంటాను. అవును సార్, పావులపేట వస్తే లేకపోతే లేదు. నాకు మాత్రం ఆ స్వామి నాకు చక్కగా చూస్తున్నాడు. రెండోది ఏంటంటే పలకరింపు, అది ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు కదా. నేను ఇదివరకు 10 ఏళ్ళ నాడు వాడు పోయి దాదాపు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అవుతుంది. నేను అప్పట్లో నేను కూడా పాటలు పాడతాను, నేను కూడా నాటకాలు వేస్తాను. నేను ఆశపడ్డా, అది కూడా చేయబడ్డది బాధ. ఇప్పుడు ఏం చేయగలను? ఇప్పుడు ఇల్లు కట్టించింది వాడే, అప్పుడు 40 ఏళ్ళే కట్టించాడు, వాడే కట్టించాడు. ఈ పక్కన ఇది ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నప్పటి నుంచి ఉందా సార్ ఈ ఇల్లు? వాడు తర్వాత బ్రహ్మానందం గారు కట్టించారు. బ్రహ్మానందం గారు ఇల్లు కట్టించింది చేశాడు. మా అమ్మాయిలకి 3 అమ్మాయిలకి పెళ్లిళ్ళు వాడు చేశాడు. అప్పుడు 50,000 25,000 50,000 సరిపోయి అట్లా తీసుకొచ్చాడు. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇప్పుడు కుటుంబ సభ్యులకి ఏదన్నా ఇబ్బందులు ఉంటే ఎంతో కొంత ఆదుకునే మనస్తత్వం. ఇదివరకు ఆదుకున్నాడు, ఇప్పుడు ఆదుకోవడానికి ఎక్కడ కట్టి మెత్తలు ఎక్కడికి. అవునులేండి సార్, ఇప్పుడు చేశాడు. మా పూర్ణ 6వ వాడికి చాలా చేశాడు, కొంతమందికి చేశాడు, అందరికి చేశాడులే. కానీ అంటే కొంచెం అందులో మా పేదవాళ్ళు ఉన్నవాళ్ళు అనే తేడా కొంచెం వాళ్ళు కనపడదు. కానీ మేమనుకుంటాం, అదేలేండి సార్, ఆయన ఒక స్టేజ్ లో ఉన్నాడు, మనం కొంచెం తక్కువ స్టేజ్ లో ఉన్నాం, పలకరిస్తే వద్దు అని మాకు భావనే. కానీ వారికి ఉంటదేమో అనుకుంటాను నేను అనుకోండి. అవునులేండి, అవును. అందరికీ నమస్కారం. నేను ఇవాళ పొద్దున్నే నిద్ర లేవగానే ఒక వీడియో చూసుకుని నవ్వుకున్నాను. ఏదో ఒక రకమైనటువంటి మిస్అండర్స్టాండ్ తోటి మిత్రులు, మీడియా మిత్రులు అలాగే దాన్ని అపార్థం చేసుకున్నారు. అలాంటిది కాదు. ఆ తర్వాత కూడా ఫంక్షన్లో నేను ఆయన చాలాసేపు మాట్లాడుకున్నాం, అంతకుముందు మాట్లాడుకున్నాం, ఫంక్షన్ అయిపోయిన తర్వాత కూడా మేము మాట్లాడుకున్నాం. కానీ ఇది పొద్దునే చూడగానే ఆయన నేను చూసుకుని నవ్వుకున్నాం కూడా. ఇది చూడడానికి మిత్రమా ఇట్లాగా అనుకున్నారు అన్న, ఇట్లాదే దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారని ఆయన అంటే నేను కూడా ఎంతో అయ్యో ఇదేంటి ఇలా జరిగిందని, ఆయన్ని ఎక్కడ అపార్థం చేసుకుంటారో అని, అలాంటిది కాదు అని చెప్పడానికి, క్లారిటీ ఇవ్వడానికి మాత్రం మీ అందరికీ ఫోన్ చేసి చెప్తున్నాను. దయచేసి అలాంటిదేం లేదు, మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఇన్ని సంవత్సరాలుగా ఆయనకి మాకున్న అనుబంధంతో మేము ఇద్దరం సరదాగా అలా మాట్లాడుకున్నాం తప్ప వేరే విధంగా కాదు. నేను
ఇవాళ పొద్దున్నే నిద్ర లేవగానే ఒక వీడియో చూసుకుని నవ్వుకున్నాను. ఏదో ఒక రకమైనటువంటి మిస్అండర్స్టాండ్ తోటి మిత్రులు, మీడియా మిత్రులు అలాగే దాన్ని అపార్థం చేసుకున్నారు. అలాంటిది కాదు. ఆ తర్వాత కూడా ఫంక్షన్లో నేను ఆయన చాలాసేపు మాట్లాడుకున్నాం, అంతకుముందు మాట్లాడుకున్నాం, ఫంక్షన్ అయిపోయిన తర్వాత కూడా మేము మాట్లాడుకున్నాం. కానీ ఇది పొద్దునే చూడగానే ఆయన నేను చూసుకొని నవ్వుకున్నాం కూడా. ఇది చూడడానికి మిత్రమా ఇట్లాగా అనుకున్నారు, అన్న ఇట్లాదే దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారని ఆయన అంటే నేను కూడా ఎంతో అయ్యో ఇదేంటి ఇలా జరిగిందని, ఆయన్ని ఎక్కడ అపార్థం చేసుకుంటారో అని, అలాంటిది కాదు అని చెప్పడానికి, క్లారిటీ ఇవ్వడానికి మాత్రం మీ అందరికీ ఫోన్ చేసి చెప్తున్నాను. దయచేసి అలాంటిదేం లేదు, మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఇన్ని సంవత్సరాలుగా ఆయనకి మాకున్న అనుబంధంతో మేమిద్దరం సరదాగా అలా మాట్లాడుకున్నాం తప్ప వేరే విధంగా కాదు. నమస్తే.